జిల్లా అటు దేవుని నామానికి మహింకరం కాక ఈ సమయంలో దేవుడు ఇచ్చిన కృప పడుకుని మాట చెప్పుకుందామండి. కీర్తన గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదును, నీవు నన్ను మహిమపరచుదుమాట. హల్లెలూయా. ప్రియం బిడ్డలారా, దేవుడు ఏమంటే ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టు, నేను విడిపించుమాట. ఆపదలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టాలన్నమాట. హల్లెలూయా. నువ్వు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇబ్బందులు ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, దేవుడు మొరపెట్టు. నువ్వు ఏ కష్టమని సరే, నువ్వు ఏ బాధ దేవుడికి మొరపెట్టమాట. నువ్వు ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో, అప్పులతో ఉన్నావా, రోగంతో సమస్య ఏ బాధ అని సరే దేవుడికి మొరపెట్టమాట. దేవుడు విడిపిస్తాను దేవుడు వాగ్దానం చేసామాట. హల్లెలూయా. దేవాదేవుడు అంటే బిడ్డ, నువ్వు భయపడకు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావా, నువ్వు భయపడకు, దేవుడికి మొరపెట్టు. నేను ప్రకటిస్తున్న దేవుడు జీవం గల దేవుడిని ప్రకటిస్తున్న ప్రాణం ఉన్న దేవుడు. బిడ్డ, నువ్వు భయపడకు. నీ భర్త వల్ల నువ్వు భయపడుతున్నావా, నీ భార్య వాళ్ళు భయపడుతున్నారా, బిడ్డల వల్ల భయపడుతున్నా, తండ్రి వల్ల భయపడుతున్నా, ఏ విషయంలో నువ్వు భయపడకు. నీకున్న కష్టం, నీకున్న బాధ, నీకున్న ఇబ్బంది, నీకున్న శ్రమ కూడా దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఆ బిడ్డకి హార్ట్ కంప్లైంట్ అయితేనే డాక్టర్లు అన్నంట, అమ్మ నువ్వు చచ్చిపోతావు, ఏదో నువ్వు చనిపోతావు, నువ్వు బతకవు అన్నారు. అవునా కూడా కొన్ని లక్షల డబ్బులు ఖర్చు అవుద్ది, 90% చెప్పలేవు అని చెప్పారన్నమాట. ఆ బిడ్డ ఎన్నో దేవుళ్ళు, ఎన్నో గుళ్ళు, ఎన్నో చేతులు తిరిగి అలసిపోయినప్పుడు ఒక ఆయన సువార్త తమ దేవుడు నమ్ముకో, దేవుడు నిజమైన దేవుడు, సజీవైన దేవుడు, మాట్లాడే దేవుడు అంటే ఆవిడ ఎన్నో చూసిన నీవు దేవుని చూద్దామని ఆవిడ దేవుడే కన్నీరుతో అడిగి ప్రభువా, నాకు 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు చనిపోతున్న బిడ్డలు అనాథలు అయిపోతారు, నువ్వు నిజమైన దేవుడు దాన్ని బాగు చేయి, నేను నమ్ముకుంటాను కన్నీరుతో దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసి పడుకుంటే దేవుడు కళ్ళలోకి వెళ్ళి ఆ గుండెకి అలాగే ఒక్కసారి ముట్టగానే దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత బాధ అన్నా, ఎంత ఇబ్బంది, దేవుడు బాగు చేస్తాడు. నిజమైన దేవుడు, నేను ప్రకటిస్తున్నాడు జీవం గల దేవుడు. నువ్వు ఎంత మనోవేదన, ఎంత కష్టం, ఎన్ని అప్పుల్లోనూ సరే, ఎంత రోగం సరే, ఎన్ని గొడవలు, ఎన్ని సమస్యలు దేవుడు నేను బాగు చేస్తాడు. నువ్వు ఆపత్కాల దేవుడు మొరపెట్టు, దేవుని పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడన్నమాట. హల్లెలూయా. ఈ చిన్న ఒక పరిశుద్ధ దేవుడు దీవించింది గాక. ఆమేన్.